హాయ్ ఫ్రెండ్స్, మీరంతా బాగుండరా? ఈరోజు మనము పచ్చి బఠానీలతోన కట్లెట్ చేసుకున్నాము. దీంట్లోకి కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు, నీళ్ళు వేసుకొని ఉడకబెట్టుకున్నాం. తగినన్ని నీళ్ళు వేసి ఒక 2-3 విజిల్ రానిద్దాం. దాంట్లోకి ఉల్లిగడ్డ, టమోటా, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, అల్లం పేస్ట్ వేసుకుందాం. స్టవ్ మీద పెట్టి 2 విజిల్ రానిచ్చుకుందాము. ఒక 4-5 విజిల్ రావాలి ఇది కట్లెట్కి. ఇప్పుడు ఇవి మెత్తగా ఉడికిపోయినాయి. దీన్ని ఇప్పుడు మిక్సీకి వేసి తాలింపు పెడదాం కట్లెట్కి. ఇప్పుడు మనం ఇట్లా మెత్తగా అనుకున్నాము, అద్రాభద్ర అంత ఎక్కువ ఏం లే. బఠానీ అంటే బాగా టేస్ట్ ఉంటుంది అన్నమాట. బోలం పెట్టినాము, ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ ఎర్రగా కానించాలి. ఎర్రగా లేదు, మామూలుగా ఇట్లా కట్లెట్లు ఇట్లా చేసుకున్నాం అనుకో, మనకి నచ్చినట్టు చేసుకున్నాం అనుకో, పిల్లలకైనా బాగుంటుంది అనమాట. బయట ఫుడ్లు ఆరోగ్యాలు చెడిపోతాయి అన్నమాట. అందుకోసం మనకి ఏదైనా కానీ మనకి ఇష్టం వచ్చిన ఇంట్లో చేసుకొని తింటే బాగుంటుంది అనమాట. అందుకోసం నేను ఇది చేసి చూపిస్తున్నా. స్నాక్స్ ఐటమ్స్, కరివేపాకు, టమాటా వేసుకోవాలా, పుదీనా వేసుకున్నాము, కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకున్నాము. దీంట్లోకి ఇప్పుడు కారం వేసుకోవాలా, తగినంత కారము, తగినంత ఉప్పు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, వేసుకొని కలుపుకోవాలి. బఠానీలు ఉడకబెట్టుకునేటివి వేసి పెట్టుకోవాలి. వద్దులేని ఇట్లా బాగా ఉడుకుతుంది. ఇంకా కొంచెం దగ్గర పడిన తర్వాత బంద్ చేసుకుందాం. ఇంకా కొంచెం దగ్గర పడిన తర్వాత గ్యాస్ బంద్ చేసుకున్నాను. ఇప్పుడు దగ్గరికి అయిపోయింది. గ్యాస్ బంద్ చేసుకోవడం, ఇంకా గిన్నెలు వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. అయిపోయింది కట్లెట్ చేయడం. చిన్న కారాలు ఉన్నాయి కదా, దాంట్లోకి వేసుకుందాం. కట్లెట్లకి బాగుంటుంది దాంట్లోకి వేసుకుంటే. కొంచెం వీడియో తీస్తాం. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకోవాలి దాంట్లోకి, కట్లెట్లోకి. ఇప్పుడు మిక్చర్ వేసుకోవాలి, కారాలు, కొత్తిమీర, దాని మీద కొంచెం సమోసా సాస్ వేసుకోవాలా. ఇది కట్లెట్ నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసుకొని చూసి కామెంట్స్ పెట్టండి. ఫాలోగా ఉండబ్బా.